మన తండ్రులు తాతలు మనకు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే నాయకుడు ఏ విధంగా ఉండేవాడో ఆలోచిస్తే తెలుస్తుంది. అప్పుడు ఈ వ్యవస్థ లేకపోవచ్చు, అప్పుడు ఊర్లో నాయకులు ఉండొచ్చు, పెద్ద మనుషులు ఉండొచ్చు. వాళ్ళు ఏ విధంగా ఉండేవాళ్ళు అంటే ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. వాళ్ళ సొంత పనుల్ని కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఊరి ప్రజలంటే నా కుటుంబ సభ్యులు, నా వాళ్ళు అన్న ఫీలింగ్ ఉండేది. అవన్నీ కాలక్రమేపీ బంధాలు, బాంధవ్యాలు, వాటితో పాటుగా ఇన్ని మార్పులు జరిగి రాజకీయం అంటే కూడా ఒక పెట్టుబడి పెడితే వచ్చే ఒక రాజకీయ పదవిలాగా అయిపోయింది. ఇంకా చూసుకుంటే రాజకీయ పార్టీలలో కూడా పదవులు ఎవరికి వస్తూ ఉన్నాయి? ప్రజల కోసం ఆలోచించే వారిని పార్టీల దగ్గరికి తీయట్లేదు. కొంచెం చరిష్మా ఉండి మాట్లాడగలగటం, లేదా మసిపూసి మారేడుకాయ చేసి నాయకులకు దగ్గరికి వెళ్ళి బాగా ఊసులు చెవులు కొరుక్కొని ముచ్చట్లు చెప్పే వాళ్లకు పదవులు ఇస్తూ ఉన్నారు. అప్పుడు ఏమవుతుందంటే పార్టీలు ప్రజల కోసం పనిచేయడం మానేసినాయి. ఆ పార్టీ పదవుల కోసం కొట్లాడుకునే వాళ్ళు ఎక్కువైపోయినారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా చూస్తే మరి ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీ గురించి మాట్లాడాల్సి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ గురించి తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మేము బాగా పనిచేసినాం, పార్టీ గెలుపు కోసం పనిచేసినాం, మమ్మల్ని పక్కన పెట్టిండ్రు, మమ్మల్ని పక్కన పెడుతుండ్రు అన్న మాటలు వినబడతాను. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ అనే కాదు, అన్ని పార్టీలలో కూడా అదే పరిస్థితి ఉంది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే రాజకీయ పదవులతో పాటు పార్టీ పదవులు కూడా డబ్బుతోని, పలుకుబడితోని మాత్రమే ముడిపడి ఉన్నాయి. ఈ పార్టీలో పలానా పార్టీలో పలానా ప్రెసిడెంటు లేదా పలానా వార్డుకు సంబంధించిన ఆ పార్టీ పదవి ఎవరికైనా ఇవ్వాలంటే రేపు పొద్దున నేను ఎలక్షన్లో నిలబడ్డప్పుడు నా కోసం వీడు పని చేస్తాడా, నా భజన బాగా చేయగలడా అని ఆలోచించుకొని పార్టీల పదవులు కూడా వాళ్లకు దక్కే విధంగా చేస్తూ ఉన్నారు తప్ప వీడు ప్రజల కోసం పనిచేస్తాడు, ప్రజల కోసం మాట్లాడతాడు, వీనికి పదవిస్తే పార్టీకి మంచి పేరు వస్తుంది అన్నది రాజకీయ పార్టీలు కూడా మర్చిపోయినాయి.